రెండోది కల్చరల్ స్లాట్కి సంబంధించినటువంటి ప్లీజ్ ఎవరైనా దానికి సంబంధించినటువంటి సోదరి మేలుకో, ఓటు విలువ తెలుసుకో, ఓటంటే నోటు కాదు ఈ దేశపు భవిత. సోదరా మేలుకో, ఓటు విలువ తెలుసుకో, ఓటంటే నోటు కాదు ఈ దేశపు భవిత. సోదరి మేలుకో, ఓటు విలువ తెలుసుకో. రెండక్షరాల ఓటు ఈ దేశ గతిని మార్చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటే నిర్దేశిస్తుంది. రెండక్షరాల ఓటు ఈ దేశ గతిని మార్చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటే నిర్దేశిస్తుంది. ఓటే నీ ఆయుధం, చేయు న్యాయ పోరాటం. ఓటే నీ ఆయుధం, చేయు న్యాయ పోరాటం. సమాజ నిర్మాణం ఓటుతోనే సాగున్. సమాజ నిర్మాణం ఓటుతోనే సాగున్. ఓటంటే నోటు కాదు ఈ దేశపు భవిత. సోదరా మేలుకో, ఓటు విలువ తెలుసుకో, ఓటంటే నోటు కాదు ఈ దేశపు భవిత. సోదరి మేలుకో, ఓటు విలువ తెలుసుకో. ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా. జగతి సిగలో దానిలమ్మకు వందనం, వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం, మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. గంగయమునలు సంగమించిన గానము, కూచిపూడికి కొలుగు నేర్పిన నాట్యము, అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి హారతి జయ. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం. మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు, అదేవిధంగా ఈరోజు ప్రోగ్రాంకి
థ్యాంక్ యూ. Very warm greetings to all voters on the momentous occasion of the 14th National Voters' Day. The Election Commission of India was established on the 25th of January 1950, and that is why we celebrate National Voters' Day on January 25th. This year, National Voters' Day is all the more special. Over 60 democratic countries will have elections this year to elect their respective governments. India shall be the focus of all, as the world's largest and most vibrant democracy conducts 18th Lok Sabha elections and elections to around 8 state legislative assemblies during 2024. This day is an occasion to celebrate voters, youngsters in particular, as central to this great democracy of ours. During 2023, the Commission successfully conducted elections in 9 states, where more than around 16 crore voters gave voice to their cherished democratic rights and voted in an atmosphere of fairness, confidence and joy. Elections were held peacefully, with no major incidents of violence and near zero repolls. In 126 villages of Bastar, polling stations were set up for the first time in independent India, where voters came to polling stations without any fear and anxiety. Women voters participated enthusiastically, befitting the largest democracy of the world. Today, on National Voter Day, appeal to each and every one of you, particularly the youth voters, to take part in the ensuing festival of democracy. అందరూ We are confident and committed to give India's approximately 96. మీరు ఇప్పుడు అందరూ విన్నారు, వారి యొక్క మెసేజ్ని అందరూ కూడా అవగాహన చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ఎటువంటి ఒత్తిడిలకి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలాగే అప్పల మీరు అప్పల నరసింహ గారి వయసు 95 సంవత్సరాలు. పన్నెండు సార్లు ఓటింగ్లో పాల్గొన్నారు. అందరికీ తెలిసే ఉంటుంది. మొన్న మధ్య భారతదేశంలో రామ్ చరణ్ నేగి అని ఒక ఆయన, శ్యామ్ చరణ్ నేగి అని ఆయన 108 సంవత్సరాలు 108 సంవత్సరాలు ఆయన ఫస్ట్ భారత ఓటర్ ఆయన. ఇప్పుడు వీరు కూడా దాదాపుగా 96 సంవత్సరాలు 12 సార్లు ఓటుంటే రికార్డ్ అది. దయచేసి అందరూ కూడా ఈసారి మీ ఇంటికి వచ్చి ఓటు వేపిస్తాం. కె శివప్రసాద్, ఏఆర్ఓ, జోనల్ కమిషనర్ 4. విశాఖపట్నం వెస్ట్ నుండి కె జయ ఏఆర్ఓ గారిని మన ఎంకరేజ్మెంట్ ఉండాలని సార్ గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారి యొక్క ఆలోచన ఇది. ఏ జిల్లాలో కూడా బహుశా ఈ ప్రణాళిక చేసి ఉండరు. సంబంధించిన ఏఆర్ గారు త్రినాథరావు గారు ఉంటే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. ప్లీజ్.
అలాగే బెస్ట్ ఎలక్షన్ యామిని కూడా ఈ ప్రోత్సాహం తీసుకోవలసిందిగా కోరుతున్నాం. ఈడీటీ ఈస్ట్ యామిని, పి యోగిత కళ్యాణి, విశాఖపట్నం నార్త్ వి శివకృష్ణ సూపర్వైజర్. అలాగే విశాఖపట్నం వెస్ట్ సూపర్వైజర్గా, బెస్ట్ బిఎల్ఓ సూపర్వైజర్గా చప్పట్లు గట్టిగా మీ మిత్రులకే పారితోషికం కలెక్టర్ గారు కూడా ఒక ఇన్సెంటివ్ లాగా 5 పెందుర్తి బిఎల్ఓలకు సంబంధించి భీమిలి కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ సత్యవైపుడ సీతారాం బిఎల్ఓ, నార్త్ నుంచి ఎస్కే బషీరా గారు వారికి ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది. పెందుర్తి మన బిఎల్ఓలకి, మన బిఎల్ఓ సూపర్వైజర్లకి, మన ఈ ప్రోగ్రామ్ని ధన్యవాదాలు, కోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరచవలసిందిగా సూపర్వైజర్స్కి, ఏఈఆర్ఓస్కి అందరికీ కూడా